హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి. ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. ఈరోజు వీడియో కింద ఉన్నారు కదా, కింద ఉన్నారు, పైకి రాలేదు వాళ్ళు అసలు. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసామండి. అంటే ఉండేదాన్నే, కాకపోతే ఇంకా వచ్చేసాం. ఇంకా బాబుకి కూడా బాగాలేదు, ఇప్పుడు బాగుంది బాబుకి. అసలు అయితే బాగా మంచిగా రీల్స్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట. కుదరలేదు, అందుకనే తీయలేదు అక్కడ ఎక్కువ. అసలు ఈ మధ్య వీడియోసే నేను ఎక్కువ పోస్ట్ చేయట్లేదు. అందుకోసం ఇంకా వచ్చాము ఈరోజేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అంటే నన్ను అడుగుతున్నారు మీ పేరు ఏంటి అని చెప్పేసి. నా పేరు వచ్చేసి కృష్ణవేణి అండి. చాలా వీడియోస్లో చెప్పాను కదా, చిన్ని వ్లాగ్స్ అని ఉంటుంది. నా ఒరిజినల్ నేమ్ వచ్చేసి కృష్ణవేణి అనమాట. ఇంకా వీళ్ళకి ఏం పని ఉంది, అక్కడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేదే ఉండదు. ఎందుకంటే అక్కడ ఆడుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, వీళ్ళిద్దరేను. ఇక్కడ ఊరు మొత్తం మనదే అనమాట. అందుకని వీధిలో తిరుగుతూ ఉన్నారు. రావడంతో బయట ఆడడం. వాళ్ళ డాడీ స్కేటింగ్స్ తెచ్చాడు, స్కేటింగ్ షూస్. ఇంకా అంతే, ఇంకా బన్నీ అయితే అస్సలు లోపలే ఉండడు, బయటే అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇంకా అదేనండి, అక్కడ వీడియోస్ తీసి పెడదామని చెప్పేసి అనుకున్నాను, కానీ కుదరలేదు అస్సలు. బాబుకి బాగాలేని దానివల్ల అందులో ఇంకా ఇంట్రెస్ట్ లేదనమాట, చేయాలనిపించలేదు. బాబుకి బాగుండి ఉంటే ఖచ్చితంగా రీల్స్ చేద్దామని అనుకున్నాం. అన్నీ చూపించాలి, అంతా పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. కానీ ఏదో అలా అయిపోయింది. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా వీడియోస్ తీస్తాను అక్కడ, అందుకని తీయలేదు. నెక్స్ట్ నా పేరు చెప్పాను కదా, కృష్ణవేణి అనమాట. నా ఇన్స్టా ఐడి వచ్చేసి పేట కృష్ణవేణి అండి. ఎవరైనా ఫాలో చేయకపోతే ఇందులో సపోర్ట్ చేసినట్టు అందులో కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో నాకు సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ప్లీజ్. ఓకేనా? వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఓకేనా? ఇంకా నేను ఎలాంటి వీడియోస్ అనేది మీరు నాకు చెప్తే కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. నాకు ఐడియా తట్టట్లేదు. మీరు కొంచెం క్లారిటీ ఇచ్చేసి ఇలా చేయాలని చెప్పేసి చెప్తే నేను చేస్తాను. ఓకేనా? బాయ్ అండి. ఓకే, బాయ్.